ఏదైనా ఎవరికైనా సక్సెస్‌ఫుల్‌గా అమ్మాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం యాక్చువల్‌గా అమ్మే ప్రొడక్టు లేదా సర్వీస్ గురించి మాత్రమే కాదు, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ప్రొడక్టు లేదా సర్వీసు ఆ టార్గెట్ ఆడియన్స్‌కి ఇచ్చే ఎమోషన్ ఏంటిది, ఫీలింగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ ఫోన్ కొన్నారు అంటే, ఐఫోన్ కొన్నారు అంటే, ఐఫోన్ కొనరు స్టేటస్‌ని కొంటారు. మీరు కోక్, థమ్స్ అప్ లాంటివి తాగుతున్నారు అంటే కేవలము దప్పిక తీరటం కోసం అయితే నీళ్ళే తాగేవాళ్ళు. కానీ అది తాగుతున్నారు అంటే అర్థం మోస్ట్‌లీ మీరు అది అమ్ముతున్న ఎమోషన్ కోసం. ఆ హ్యాపీనెస్ గానీ, ఆ జాయ్‌ఫుల్‌నెస్ గానీ, యెస్ నేను చిల్ అయ్యా అన్న ఫీలింగ్ కోసం చేస్తున్నారు. తర్వాత టెస్లా లాంటి కార్లకు సంబంధించింది తీసుకుంటే అది కేవలం కారు కొనుక్కోవటం కాదు. ఇన్నోవేషన్ మీద మీరు మెంబర్‌షిప్ తీసుకున్నట్టు. అదేవిధంగా లగ్జరీ వాచ్‌లు తీసుకోండి. ఆ లగ్జరీ వాచ్‌లు మీరు తీసుకున్నారు అంటే కేవలం టైం చూసుకోవటం కోసం కాదు. సో, స్టేటస్ సింబల్‌ని తీసుకుంటున్నారు. అలా ప్రతి ప్రొడక్ట్‌కి కూడా కొనే వాళ్ళ దృష్టిలో ఉన్న సైకలాజికల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూడాలి. ఇవి సాధారణంగా 4 ఉంటాయి. నంబర్ 1 ఐడెంటిటీ, నంబర్ 2 ఎమోషన్స్, నంబర్ 3 బిలాంగింగ్‌నెస్, నంబర్ 4 ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఒక గుర్తింపు కోసం చేస్తున్నామా? లేదా ఎమోషన్‌ని ఏ ఏదో ఒక ఎమోషన్‌ని ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయటం కోసం చేస్తున్నామా? లేదా ఒక గ్రూప్‌లో ఉండటానికి చేస్తున్నామా? లేదా ఒక పర్టిక్యులర్ ట్రైబ్‌లో భాగం అవ్వటానికి చేస్తున్నామా? లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తది అని నేను నమ్ముతున్నా కాబట్టి చేస్తున్నానా? ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ మెంబర్‌షిప్ అది ట్రాన్స్ఫర్మేషన్ అని నమ్మి మీరు చేస్తారు. సో, మీరు ఒకవేళ ఏ ప్రొడక్ట్‌నైనా ఎవరికైనా అమ్మాలి అంటే అమ్ముతున్న ప్రొడక్ట్ ఇచ్చే ఎమోషన్స్ దానిని అర్థం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.